రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ రిలీజ్ అయి నిన్న శనివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు జూలై 31 గురువారం నాడు 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు శుక్రవారంకి వచ్చేసరికి 11 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న శనివారం 3వ రోజు కూడా మరో 11 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో కింగ్డమ్ సినిమా 58 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 50 కోట్లకు అమ్మారు. 50 కోట్లకు గాను 30 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో మరో 20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 20 కోట్ల షేర్ రావాలి అంటే మరో 40 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరి మరో 10 కోట్లు రావచ్చు గ్రాస్, ఒక 5 కోట్ల షేర్ వస్తుంది. అంటే 35 కోట్లు వెనక్కి వస్తే ఇంకా 15 కోట్ల కోసం, అంటే మరో 30 కోట్ల గ్రాస్ కోసం మండే వర్కింగ్ డే నుంచి కష్టపడాల్సి ఉంటుంది సినిమా. మరి చూడాలి, మరి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా, హిట్ అనిపించుకుంటుందా లేదా అనేసి. వచ్చే వారం మనకు రాఖీ హాలిడే ఉంది, బట్ చూడాలి మరి హిట్ అవుతుందా లేదా అనేసి. ఆగస్టు 14 వరకు అయితే థియేటర్స్లో కలెక్షన్స్ ఉంటాయి సినిమాకు. వార్ 2, కూలీ సినిమాలు వచ్చే వరకు ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయి. బట్ బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తెచ్చి హిట్ అనిపించుకుంటుందా లేదా దగ్గర వచ్చి ఆగిపోతుందా అనేది చూడాలి. అది మన విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ రిలీజ్ అయిన 3 రోజుల్లో 58 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 50 కోట్లకు అమ్మారు. 50 కోట్లకు గాను 30 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. మరో 20 కోట్ల షేర్ రావాలి అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.